ఇస్లాం స్త్రీలను అణచివేయడం కాదు, వారికి గౌరవం, హక్కులు, సమానత్వం, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మరియు గొప్ప స్థానం ఇచ్చింది. ఖురాన్ మరియు హదీసులు ఇది స్పష్టంగా వివరిస్తాయి. ప్రాచీన అరేబియాలో స్త్రీలకు ఆస్తి హక్కు లేదు, ఆడపిల్లలను ఖననం చేసేవారు, వితంతువులకు పునర్వివాహం నిషేధం వంటి దురాచారాలు ఉండేవి. ఇస్లాం వాటిని సంస్కరించి స్త్రీలకు మానవత్వంలో సమాన స్థానం ఇచ్చింది. సూరా అన్-నిసా 4వ సూరహలోనే 176 వచనాలు స్త్రీల హక్కుల గురించి ఉన్నాయి. ఖురాన్ వచనాలు స్త్రీలకు గొప్ప స్థానం చూపించేవి. 1. సమాన సృష్టి. 4వ సూర 1వ వాక్యంలో ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ఆదం నుండి సృష్టించాడు, మరియు ఆయనే ఆ ప్రాణి నుండి దాని జంట హవ్వాను సృష్టించాడు, మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. అంటే ఈ వాక్యం ప్రకారంగా పురుషులు, స్త్రీలు ఒకే ఆత్మ నుండి సృష్టించబడ్డారు. మానవత్వంలో పూర్తి సమానత్వం ఉంది. 2 హక్కుల సమానత్వం. 2వ సూర 228వ వాక్యంలో భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి, కానీ పురుషులకు ఒకంత ప్రాధాన్యత ఉంది. అంటే ఈ వాక్యంలో స్త్రీలకు పూర్తి హక్కులున్నాయి, వారిని గౌరవించాలి. 3 వారసత్వం మరియు ఆస్తి హక్కు. 4వ సూర 7వ వాక్యం తల్లిదండ్రులు, బంధువులు వదిలిన ఆస్తిలో పురుషులకు మరియు స్త్రీలకు భాగముంది, కొద్దిగా అయినా ఎక్కువైనా. అదే సూర 32వ వాక్యంలో పురుషులు సంపాదించినది వారి భాగం, స్త్రీలు సంపాదించినది వారి భాగం. అంటే ఈ వాక్యాల ప్రకారం స్త్రీలు సొంత ఆస్తి, వారసత్వం, వ్యాపారం చేసుకోవచ్చు. ఇది ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తుంది. 4 పరస్పర రక్షణ మరియు గౌరవం. 2వ సూర 187వ వాక్యంలో మీ స్త్రీలు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. అంటే భర్త భార్య పరస్పరం రక్షణ, ప్రేమ, గౌరవం ఇవ్వాలి. 5 మాతృత్వ గౌరవం. 31వ సూర 14వ వాక్యంలో తల్లి బలహీనతపై బలహీనతను సహించి కడుపును మోసింది, 2 ఏళ్లు పాలు తాగించింది. అంటే తల్లికి అపార గౌరవం ఉంది ఇస్లాంలో. 6 ఆధ్యాత్మిక సమానత్వం. 9వ సూర 71వ వాక్యం మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు. వారు ధర్మాన్ని ఆదేశిస్తారు, బోధిస్తారు, మరియు అధర్మం నుండి నిషేధిస్తారు, వారిస్తారు, మరియు నమాజ్ను స్థాపిస్తారు, మరియు విధిదానం జకాత్ చెల్లిస్తారు, మరియు అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. ఇలాంటి వారిని అల్లాహ్ కరుణిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు. అంటే పుణ్యం, స్వర్గం విషయంలో పురుషులు, స్త్రీలు పూర్తి సమానులు. ఖురాన్ వాక్యాలలో చూశాం. ఇప్పుడు హదీసులు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలలో చూద్దాం. స్త్రీల సమాన హక్కులు, వారి గొప్పతనం. 1 భార్యతో మంచి వ్యవహారం. సహీ బుఖారీ, ముస్లిం గ్రంథాలోని హదీసు. మీలో ఉత్తముడు తన భార్యతో ఉత్తమంగా వ్యవహరించేవాడు. మరో చోట సహీ బుఖారీ గ్రంథంలోని హదీసు, స్త్రీలను మంచిగా వ్యవహరించండి. అంటే భార్యను గౌరవించడం ఈమాన్, విశ్వాసం యొక్క ఉత్తమ లక్షణం. 2 తల్లి గౌరవం. సుననన్ నసాయి, ఇబ్ను మాజా గ్రంథంలోని హదీస్, స్వర్గం తల్లుల పాదాల క్రింద ఉంది. అంటే తల్లిని సేవించడం స్వర్గానికి మార్గం. 3 స్త్రీల సమానత్వం మరియు హక్కులు. అబూదావుద్ గ్రంథంలోని హదీసు, స్త్రీలు పురుషుల సహచరులు. ఇంకొక హదీస్ ఇబ్న్ మాజా గ్రంథంలోని హదీసు, ప్రతి ముస్లిం పురుషుడు స్త్రీకు విజ్ఞానం నేర్చుకోవడం ఫర్జ్, అంటే బాధ్యత. అంటే విద్య, జ్ఞానం, ఆస్తి, వివాహం